రెడ్డి గారు మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడు ఇంత పర్సనల్గా మాట్లాడుకునే పరిస్థితి ఉండకుండే అది చూసి నేర్చిన వాళ్ళం. గతంలో ముఖ్యమంత్రి రోషయ్య గారు కానీ అంచెలంచెలుగా వస్తున్న సందర్భాల్లో రాజకీయాల్లో ఇలాగా వీళ్ళలాగా ఉండాలి అనేటువంటి సందర్భాన్ని చూసాం. కొంత నేర్పరితనం, కొంత చాకచక్యంగా మాట్లాడే విధానం మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకున్నాం. కొంత సమయ సందర్భం చూసి మాట్లాడే విధానం కేసీఆర్ గారిని చూసి నేర్చుకున్నాం. ఒదిగి ఉండేటువంటి తత్వాన్ని చూసి రాజేందర్ గారి గురించి చూసి నేర్చుకున్నాం. మరి ఒక పార్లమెంట్ లాంగ్వేజ్ని అన్పార్లమెంట్గా ఉపయోగిస్తారని నేను ఎప్పుడు ఊహించలే. మరి మొదటిసారి చాలా వీడియోస్ విన్నాం, చాలా ఆయన పట్ల కూడా ఆలోచన చేశాం. కానీ ఈ ఫ్రస్ట్రేషన్ దేనివల్ల వచ్చిందో తెలియదు. కానీ మరి ఆయన నోట మరి కొడక అనే వర్డ్ వస్తుందని నేను ఎప్పుడు ఊహించుకోవాలి. నేను అనుకుంటా ఉన్నా ఇప్పటికి కూడా ఏదో ఫ్రస్ట్రేషన్లే మాట్లాడాడు అని అనుకోవటం, మగాడిలాగా ఉంటాడనుకున్నా కానీ ఏడవలేదు, ఏడ్చాడు, ఏడ్చుతోని ఏమనుకుంటారో అని చెప్పేటువంటి పదాన్ని కూడా ఉపయోగించటం. నేను అనుకుంటున్నా మీరు అన్నటువంటి మాట ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తాకుతుందనో ఆయన్ని అనాలనో అన్న పదంగా రేవంత్ రెడ్డి గారికి తాకడమే దూరమాట. కానీ అది మీ నోట రావడం కూడా కరెక్ట్ కాదు అనేది నా భావన. కాబట్టి నేను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటల రాజేందర్ గారిని కోరుతా ఉన్నా, దయచేసి రాజకీయ విమర్శ ఏ విధంగా ఉండాలి, లేదా రాజకీయ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడే విధానం ఆలోచింపజేయాలి.